మళ్ళీ తన గురించి మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. ఒక్కటే దెబ్బ, అది చావాలి. వాడిని వదిలి ఉండలేనమ్మా. అందుకే అన్నిటినీ మౌనంగా చూస్తూ మాట్లాడకుండా ఊరుకుంటున్నా. ఇంతకీ ఎక్కడుంది? ఆ గదిలో వాళ్ళ నాన్న పక్కనుంది. జాగ్రత్త. ఈ రోజుతో దాని చాప్టర్ క్లోజ్ అయిపో. దీన్ని ఏదో రకంగా సాక్ష్యం లేకుండా చంపే. గౌరీ, నువ్వు వెళ్ళు. గౌరీ, అమ్మ గౌరీ, గౌరీ. రే, ఎవరా నువ్వు? వదలరా నా కూతుర్ని. నీకే చెప్పేది, వదలరా. రే, నా కూతురు ఏం పాపం చేసిందిరా? నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నావు. వదలరా నా కూతుర్ని. నా కూతుర్ని కాపాడు. రే, వదలు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోరా. పసిబిడ్డ అదేం చేసిందిరా? సంజయ్, సంజయ్ త్వరగా రా. ఏంటి ఇలా ప్లేట్ మార్చి నన్ను ఇరికించాలని చూస్తున్నావు? వదులు. సంజయ్, సంజయ్ త్వరగా రా. మన గౌరిని మనకు లేకుండా చేయాలని చూస్తున్నాడు. గౌరిని కాపాడు. రాస్కెల్ తప్పించుకున్నాడు. చూసావా సంజయ్, ఆ శిరీష ఎంతకు తెగించిందో. వాణ్ణి నేరుగా ఇంటికే పంపించి గౌరిని చంపించాలని చూసింది. అది నా బిడ్డను బ్రతకనివ్వదు సంజయ్. అది చేస్తే గాని మనకు ప్రశాంతత లేదు. నా బిడ్డకి రక్షణ లేదు. భయపడి కస్తూరి, నేనుండగా గౌరీ నదేం చేయలేదు. జీకేతో మాట్లాడి దాని అంతు తేల్చకపోతే లాభం లేదు. ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఆ శిరీష్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. పాపం ఆ చింతామణి గణపతి నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అశ్విని. ఆ నమ్మకం నీ మీద కాదు,
నీ అందం మీద. తోట బంగళా నుంచి ఇంటిలోకి తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాడంటే ఇంతకన్నా మంచి అవకాశం ఏముంటుంది? చింతామణి వాళ్ళు చెప్పినట్టు ఆ హరికి దగ్గర కావటానికి, వాళ్ళ ఆశ తీర్చటానికి ఇదే మంచి అవకాశం. పెద్దగా టైం లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. చింతామణికి పదవి, గణపతికి షాపు కావాలంటే మనం తొందరపడాలి. అత్తయ్య, కాఫీ ఎవరికి? అత్తయ్య? అత్తయ్య ఏంటి? అందులో తప్పే ఉంది. అతిథిగా వచ్చావు, అతిథిగా ఉండు. వరసలు కలిపి మాట్లాడుకో. అతిథిగా వచ్చినా ఆప్యాయంగా చూసుకుంటున్నారుగా, అందుకే అలా పిలవాలనిపించింది. అలా పిలిచేంత చనువు మన మధ్య ఇంకా రాలేదు. ఏవండి అని చాలు. అలా పిలవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎలాగూ ఇక్కడే ఉండాలి కాబట్టి చనువు అదే ఏర్పడుతుంది. అత్తయ్య అనే పిలుపుకే ఫిక్స్ అయిపోండి. ఏంటి? ఇక్కడే ఉంటావా? ఎన్ని రోజులుంటావు? జీవితాంతం నా ఇంట్లో ఏం ఉండవుగా. ఉండే 4 రోజులు పద్ధతిగా ఉండు. 4 రోజులే ఉంటానో జీవితాంతం ఉంటానో ఎవరికి తెలుసు? రేపేమైనా జరగచ్చు కదా. నాకు అందరూ ఉన్నారు, ఒక అత్తయ్యే లేదు. అందుకే మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తున్నాను. అత్తయ్య. ఏయ్, మళ్ళీ విను. నాకు నచ్చదని చెప్తున్నానా? నేను ఇంట్లోకి రావడం మీకు నచ్చిందా? ఇది అంతే, మెల్లగా అన్నీ నచ్చుతాయి. అత్తయ్య, ఆ కాఫీ ఇలా ఇవ్వు. నువ్వెందుకు తెచ్చావు అశ్విని? అమ్మిస్తుందిగా. నా చేతులతో ఇవ్వాలనిపించింది, అందుకే తెచ్చాను. నీకెందుకు శ్రమ? నా కోసం ఇంత చేసిన మీకోసం ఏమైనా చేస్తాను. ఏమాత్రం చేయలేనా? తీసుకోండి. వేణీళ్ళు పెట్టమంటారా? సారీ, ఆ పనులని నీకెందుకు? బయట మనిషిని తెచ్చి ఇంటి మనిషిని చేశారు. అలాంటప్పుడు ఏం చేస్తే తప్పే ఉంది? బయటి వాళ్లతో మాటలు పడకూడదని నేను ఇంటికి తెచ్చాను. ఈ ఇంటికి నువ్వు అతిథివి. ఈ పనులన్నీ నీకు అవసరం లేదు. అతిథిగానే ఉండిపోమంటారా? అంతకన్నా ఏమి కానా? కావని కాదు, నీ మర్యాద నీకు ఇవ్వాలిగా, అంతే. మనకి మధ్యలో మర్యాదలు ఎందుకండి? మీరు నాతో చనువుగా ఉండొచ్చు, అదే ఫ్రెండ్లీగా ఉండొచ్చు అంటున్నాను. సరే, నేను స్నానం చేసొస్తాను. ఆయన స్నానానికి వెళ్ళారు. టిఫిన్ ఏం చేశారు? ఆయనేంటి ఏదో భర్తను పిలిచినట్టు? తప్పే ఉంది. ఆయన అనక ఇంకేమనాలి? వాడికో పేరుంది, ఆ పేరు పెట్టి పిలు చాలు. పేరు పెట్టి పిలిస్తే బాగుండదు కదా. చూడమ్మాయి, నన్నేమో అత్తయ్య అంటున్నావు, వాణ్ణేమో ఆయన అంటున్నావు. కాస్త పద్ధతిగా ఉంటే బాగుంటుంది. ఇంతకన్నా పద్ధతిగా ఎవరుంటారు చెప్పండి అత్తయ్య? పెద్దవారు మీరు. ఇవన్నీ ఆలోచించకూడదు, అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది? వయసులో ఉన్న వాళ్ళ మధ్య 100 ఉంటాయి. అవన్నీ వదిలేసి ఆయనకు టిఫిన్ సంగతి చూడండి. వాడికి ఏం టిఫిన్ చేయాలో ఎప్పుడు పెట్టాలో నాకు తెలుసు. కానీ నాకేం కావాలో తెలియదు కదా. ఇక నుంచి ఆయనతో పాటు నాకు ఏం కావాలో తెలుసుకుని చెయ్యండి. నాకు పూరి ఇష్టం.
త్వరగా రెడీ చేయండి. అందులోకి పొటాటో కర్రీ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, పెసరట్టు వేయండి. అందులో కొంచెం అల్లం ఎక్కువ వేయండి. ఇదేంటి దిక్కులేని దానిలో వచ్చి ఇంటి కోడల్లా నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంది. ఏంటమ్మా, అది నీకు పని చెప్పిందా? దానికెంత ధైర్యం? అవునే, దాన్ని నువ్వు ఊర్లోంచి తరమాలని చూస్తే వాడి పుణ్యవాణి ఇంట్లో చేరి దాని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తోంది. ఏమంటుంది? నన్ను పట్టుకుని అత్తయ్య అంటూ మీ అన్నయ్యని ఆయన అంటూ వరుసలు కలిపేస్తోంది. అది వచ్చిందే అన్నయ్య పరువు తీయడానికమ్మా. అది అర్థం చేసుకోకుండా అన్నయ్య తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నా మీద పెత్తనం చెలాయిస్తుందమ్మా అది. దానికి నేను టిఫిన్ చేసి పెట్టాలట. మొహం పగలగొట్టలేకపోయావా? ఏం పగలు కొడతాం? వాడు నమ్మి తెచ్చిపెట్టాడు. వాడి మొహం చూసి దాన్ని ఏమీ అనలేక నీతో అయినా నా బాధ చెప్పుకుందామని వచ్చానే. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేనున్నాను కదా. దాని సంగతి నేను చూసుకుంటాను. మొన్ననే తన్ని తరిమేయాల్సింది, తన్నకుండా తప్పు చేశా. దాని వాలకం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. తప్పు చేసేదానికి లేని భయం నీకెందుకమ్మా? అన్నయ్య బయటికి వెళ్ళని ఇంట్లోంచి లాగి బయట పారేద్దాం. నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? ఏంటే ఇంట్లో ఎక్స్ట్రాలు చేస్తున్నావట? మరి ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆయన ఏంటి ఆయన? మా అన్నయ్య పరువు తీయటానికి నువ్వు వచ్చావని నాకు తెలుసు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఈసారి నా చేతిలో చస్తావు. ఎవరు? నేనా? నా ఒంటి మీద చెయ్యేసి చూడు. ఆ రోజు తన్నులు తినకుండా తప్పించుకున్నా. ఈసారి పొలిమేర దాటేదాకా తన్ని తరుముతాను. నీకంత సీన్ లేదు సుభద్ర. ఒకసారి ఊర్లోంచి తరవాలనుకుంటే తెచ్చి ఇంటిలో పెట్టుకున్నారు. మళ్ళీ నన్ను ఏదైనా చెయ్యాలని చూస్తే ఈసారి బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పెట్టుకుంటారు. ఆయనకి నా మీదున్న అభిమానం అలాంటిది. కాబట్టి జరిగింది చూడ్డం తప్ప నువ్వు చేయగలిగేదేమీ ఉండదు. ఇది అరుదుగా వాడే స్నైపర్ గన్. 1.2 కిలోమీటర్ రేంజ్లో ఉన్న చిన్న వస్తువును కూడా టార్గెట్ చేయొచ్చు. 1.2 కిలోమీటర్ రేంజా? సాధ్యమేనా? సాధ్యమే, అది కూడా ఈ గన్కు మాత్రమే. ఇన్ని రోజులు ఆ శిరీష తప్పించుకుంది, ఈ గన్ నుంచి మాత్రం తప్పించుకోలేదు. కంటికి కనిపించినంత దూరం నుంచి ఒక్కటే ఒక బుల్లెట్ తల పగిలిపోతుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ గన్తో ఆ శిరీషను లేపేయడం ఈజీనే. మన వల్ల కాని పని ఈ గన్ చేసి పెడుతుంది. ఇంకా శిరీష గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. గౌరీని ఏం చేస్తుందో అని భయపడాల్సిన అవసరమూ లేదు. అంత బానే ఉంది జీకే, కానీ ఆ హరికృష్ణన్ కాదని ఆ ఊర్లోకి నువ్వెలా వెళ్తావు?
అతను నిన్ను చూస్తే ప్రమాదం కదా. అందుకే ఒక ప్లాన్ చేశాను. ఏంటిది? మనిషిని చూస్తే గుర్తుపడతాడు, వేషం మారిస్తే ఏం గుర్తుపడతాడు? ఎంత వేషం మార్చినా విలేజ్ కాబట్టి ఎవరు ఏంటని అడుగుతారు కదా. అందుకే పల్లెటూరి జనం కూడా అభిమానించి ఆదరించే గెటప్ వేస్తున్నాను. అంబ పలుకు, జగదంబ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు. సూపర్ జీకే. ఈ గెటప్లో నిన్నెవ్వరూ గుర్తుపట్టలేరు. అందుకే ఈ గెటప్కి ఫిక్స్ అయ్యాను. దాని చావు వార్తతో తిరిగి వస్తాను. ఆ వార్త కోసమే ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రోజుతో నా పగ చల్లారుతుంది, మా నాన్నకి ఆత్మశాంతి కలుగుతుంది. అయ్యో ఏమైంది?